సంగం మండలంలో విజయవంతంగా ముగిసిన వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు. పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు సంగం మండలంలో విజయవంతంగా ముగిశాయని టీడీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సంగం సచివాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, పార్టీ నాయకుడు కర్నాటి రవీంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల 23వ తేదీన ఎస్ఎస్పేట మండలంలో ప్రారంభమైన వీపీఆర్ నేత్ర కార్యక్రమం నేటితో సంగం మండలంలో విజయవంతంగా పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఎస్పేట మండలంలో సుమారు 6,000 మందికి, సంగం మండలంలో 7,000 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి మొత్తం 7,000 నాణ్యమైన కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇందులో ఎస్ఎస్పేట మండలంలో 3,000 మందికి, సంగం మండలంలో 4,000 మందికి కంటి అద్దాలు అందించినట్లు చెప్పారు. మార్కెట్లో ఒక్కో కంటి అద్దం విలువ 2,000 నుంచి 2,500 రూపాయల వరకు ఉంటుందని, పేద ప్రజలు కంటి ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. నయనం ప్రధానం అనే భావనతో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ఎంతో విలువైందనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహకంతో ఈ శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. గతంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు సంగం మండలంలో కేవలం 5 రూపాయలకే స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిరంతరం సమన్వయం చేస్తూ ప్రజలను శిబిరాలకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన చీఫ్ కోఆర్డినేటర్ శంకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామాల వారీగా కార్యక్రమం నిర్వహణకు సహకరించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య బృందం మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నేత్ర ప్రోగ్రాము గత నెల 23వ తేదీన ఏఎస్పేట మండలంలో స్టార్ట్ అయ్యి ఈరోజు సంగం మండలంలో పూర్తి చేయటం జరిగింది. ఏఎస్పేట మండలంలో సుమారుగా 6,000 మంది, అదే రకంగా సంగం మండలంలో 7,000 మందికి చూడటము, అదే రకంగా మొత్తం 50% సుమారు 7,000 అద్దాలు కూడా ఈ యొక్క జనాలందరూ కూడా ఇవ్వటం జరిగింది. విపిఆర్ గారు, మన ఎంపీ గారు, వారు ఎంతో ప్రజలకి, పేద ప్రజలకి సహాయం చేయాలని, ఏది చేస్తే ప్రజల్లోకి ముందు ఏదైనా మనకు నయనం ఇంద్రం ప్రధానం అన్నారు, అదే రకంగా కంటి వెలుగు అనేది చాలా ఇంపార్టెంటు అనే ఒక ఉద్దేశంతో వారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవటం, వారు ఎంతో ఖర్చుకి కూడా వెనకాడకుండా ఈరోజు సుమారు మీ అందరూ కూడా చూసుంటారు, ఈ అద్దాలు వాల్యూవే సుమారు 2,000 నుంచి 2,500 పైన ఉంటాయి. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 అంటే ఒక ఏఎస్పేట మండలంలో ఒక 3,000, సంగం మండలంలో ఒక 4,000 దాకా మొత్తం ఈ అద్దాలు కూడా ఇవ్వటం జరిగింది. అదే రకంగా మన మంత్రివర్యులు వారి యొక్క ప్రోద్బలంతో ఒక వీపీఆర్ మన ఎంపీ గారు ఈ యొక్క కార్యక్రమం చేయటం, అదే రకంగా మనందరం కూడా ఎంపీ గారు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వరలో సంఘంలో కూడా వాటర్ ప్లాంట్ పెట్టున్నారు. ఒక మంచి వాటర్ ఒక 5 రూపాయలకే మన యొక్క సంఘంలో కూడా వాటర్ ఇవ్వటం, ఇదే రకంగా మండలంలో మరియు జిల్లాలో కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి నేత్ర అనే కార్యక్రమంతో మరి ఎవరైతే కళ్ళు ఈ వాళ్ళ ప్రచార రథాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఎక్స్పోర్ట్ అయినటువంటి డాక్టర్లని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మరి ఇక్కడే కంటి పరీక్షలు చేయడం, మరి అదేవిధంగా అక్కడే అద్దాలు కూడా హాఫ్ అన్ అవర్లో పరీక్ష చేసిన వాళ్ళందరికీ వాళ్ళ సైట్ను బట్టి ఇక్కడే అద్దాలు కూడా తయారు చేసి ఇవ్వడం. మరి ఈ కార్యక్రమం సంగం మండలంలో ఏర్పాటు మొదటగా మరి కోలగట్ల గ్రామంలో మేమందరం మండలం సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఆ రోజు వెళ్ళడం, మరి శంకర్ సారు నేతృత్వంలో ఈ యొక్క టీము, ఎక్సలెంట్ టీము మాకు సంగం మండలానికి పంపించడం జరిగింది. మరి గౌరవ పెద్దలు మరి విపిఆర్ గారు గతంలో పెద్దలు చెప్పిన విధంగా చాలా కార్యక్రమాలు చేశారు. సంఘంలో మినరల్ వాటర్ అయితేనేమి, జిల్లాలో రాష్ట్రం మన నెల్లూరు జిల్లాలో అయితే ఎన్నో మరి మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ట్రైసైకిల్ పంపిణీ అయితేనేమి, స్కూల్ పిల్లలకు సైకిల్ అయితేనేమి, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలని మరి ఆయన సొంత నిధులతో మరి విపిఆర్ ఫౌండేషన్తో చేయడం చాలా సంతోషకరం.
రామనారాయణ గారు మరి ఆయన మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంపీ గారు మీకు వెహికల్ పంపిస్తున్నారు. ప్రతి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ మరి కేడర్ అందరూ కూడా సహకరించి ప్రతి గ్రామంలో ఉండేటటువంటి వీళ్ళందరినీ కూడా ఈ శిబిరానికి చెప్పండి అని చెప్పడం, ప్రతి గ్రామంలో కూడా మరి శంకర్ సార్ గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేయడం మా నాయకుల్ని మమ్మల్ని అందరినీ. మరి అదేవిధంగా అందరూ కూడా 20 పంచాయతీల్లో ఈరోజు 6,900 నుంచి 7,000 దాకా ఈ సంఘం మండలంలో మరి అందరూ కూడా కళ్ళని ఈరోజు చూపించుకోవడం మరి ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. Please subscribe SS News AP.